నమో మాత నమో నమః. మనం అనేక రకాల వశీకరణం గురించి తెలుసుకున్నాం. కాశ్మోరా వశీకరణం గురించి కూడా మీకు వివరిస్తాను. అంతకుముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి. కాశ్మోరా వశీకరణం ఒక్కసారి ఈ యొక్క వశీకరణం జరిగినట్లయితే ఎవరి మీదనైతే వశీకరణం చేశామో వాళ్ళు మన ఆధీనంలోనే ఉండడం జరుగుతుంది. మనం ఏం చెప్పినా వాళ్ళు కాదనకుండా చేయడం జరుగుతుంది. కాశ్మోరా వశీకరణం చాలా శక్తివంతమైన వశీకరణం. అలాగే కాశ్మోరా మంత్రాన్ని కూడా మీకు వీడియోలో లేకపోతే కింద డిస్క్రిప్షన్లో పంపిస్తాను, పాటించండి. కాశ్మోరా వశీకరణం ద్వారాగా భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ, ఎవరైనా సరే కుటుంబ సభ్యులు కానీ, మనకు దూరమైన వాళ్ళు కానీ, లేకపోతే దగ్గరుండి మాట్లాడలేని వాళ్ళు కానీ ఈ యొక్క వశీకరణం ద్వారాగా మన ఆధీనంలో ఉంటారు. మనం చెప్పిన మాట వింటారు, మన చెప్పు చేతుల్లోనే ఉంటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.